డిన్నర్ కోసం అని చెప్పేసి రైస్ పెడదాము, ఆఫ్టర్నూన్ చేసిన తోటకూర ఉందిలే అనుకుంటాను. బట్ మా హస్బెండ్ ఏంటంటే తోటకూర తినను, నాకు బిర్యానీ చేయమని అడిగారు. మా ఇంట్లోనైతే ఎవ్రీడే నేను అమ్మయ్య ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ ఉంది నైట్కి సరిపోతుంది అని హాయిగా రిలాక్స్ అవుదాం అనుకుంటాను. మా హస్బెండ్ నాకు కర్రీ నచ్చట్లేదు, తినాలనిపించట్లేదు, ఏదైనా స్పైసీగా తినాలని ఉంది అని చెప్పేసి ఇలా రకరకాల కారణాలు చెప్పించి నైట్ ఏదో ఒక కర్రీ చేసేస్తూ ఉంటారు. నేను దానికోసం ఏం చేస్తానంటే ఇంకా ఆఫ్టర్నూన్ సరిగిపోయేలాగానే వంట చేస్తూ ఉంటాను. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇక్కడనైతే నేను ఇంకా బిర్యానీ చేసేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అనేటివి స్టార్ట్ చేశాను. అందుకే ఇక్కడ ఇడ్లీ అయితే చేస్తున్నాను కదా, ఇడ్లీ రవ్వ అయితే నేను డీమార్ట్లో తెచ్చింది యూజ్ చేయను, ఇలా బయట దొరుకుతుంది కదా ప్యాకెట్లో, అది యూజ్ చేస్తాను. దీనివల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.